గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఒక కొత్త టాపిక్కి శ్రీకారం చుట్టుతున్నాం. ఇంతవరకు మనం విఎస్సిపిఆర్ థియరీ చూసాం, దానికి సంబంధించినటువంటి కొన్ని బీట్లు కూడా చూసాం, అలానే పీరియాడిక్ ప్రాపర్టీస్. ఇప్పుడు మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీ థర్డ్ టాపిక్, అంటే ఆఫ్ కోర్స్ ఇది థర్డ్ టాపిక్ కిందకి మనం తీసుకోవచ్చు. మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీ. మరి మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీలో సిఎస్ఐఆర్ నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేయాలి? సో మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీలో మీకు ఇప్పుడు ఏమేం చదవాలి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నప్పుడు మీకు ఈ విధంగా నేను చూపిస్తున్నాను. సో ఆల్రెడీ స్టార్ట్ చేశాం మనం. దయచేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, మీ మిత్రులకు కూడా చెప్పండి, దీన్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకోసమే నేను తయారు చేస్తున్నా. ఎక్కడెక్కడో తిరిగి మనం పుస్తకాలు వాటిని వీటిని చూసుకొని మనం టైం వేస్ట్ కాకుండా ఏదో నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు మీకు చెప్తున్నాను. ఎందుకంటే మేము చదివేటప్పుడు నెట్ సిలబస్ ఇప్పటికి ఉన్నటువంటి సిలబస్ కొద్దిగా చేంజ్ అయింది. మేము అప్పుడు క్వాలిఫై అయినప్పుడు మాకు సిలబస్ ఇంత లేదు, అంటే ఉంది కానీ ఇంత డీటెయిల్గా లేదు. ఇప్పుడు చాలా డీటెయిల్గా అడిగాడు కాబట్టి ఆ పరిజ్ఞానాన్ని బేస్ చేసుకొని నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకునేటట్లు చూడండి. మీరే మన ఛానల్కి సైనికులు. ఓకే, రైట్, ఇక టాపిక్లోకి వెళ్దాం. మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీ. మరి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీ, ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఎస్ అండ్ పి బ్లాక్. ఈ ఎస్ బ్లాక్లో ఉండేది మనకు తెలుసు, ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పి బ్లాక్లో మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇనట్ పేర్ ఎఫెక్ట్, పీరియాడిక్ ప్రాపర్టీస్, బ్యాక్ బాండింగ్, బ్రిడ్జ్ బాండింగ్, హైడ్రాలిసిస్ ఆఫ్ మెటల్ గ్రూప్ కాంపౌండ్స్. ఓకే, మెటల్ జనరల్ కాంపౌండ్స్, మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీ కాంపౌండ్స్, మెయిన్ గ్రూప్ కాంపౌండ్స్ అంటే ఆ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్ హైడ్రాలసిస్ జరగడం ఇది. ఓకే, ఇందులో బ్రిడ్జ్ బాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రిడ్జ్ బాండింగ్ ఒకటి, బ్యాక్ బాండింగ్ ఒకటి. ఓకే, ఇది పి బ్లాక్ సంబంధించింది. ఇక నెక్స్ట్ ఈ పి బ్లాక్లోనే కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందులో ఫస్ట్ వన్ బోరాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బోరాన్ ఫిజికల్ ప్రాపర్టీస్, కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్. నెక్స్ట్ కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్ ప్రిపరేషన్స్, రియాక్షన్స్. అందులో ఏంటంటే H3BO3 బోరిక్ యాసిడ్, బోరాన్ హ్యాలైడ్స్, బోరాన్ క్లస్టర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బోరాన్ క్లస్టర్స్, బోరాక్స్, B2O3 నుంచి మనం బోరాక్స్ బీడీ టెస్ట్ అనేది వస్తుంది. అందులో డిఫరెంట్ ట్రాన్సిషన్ మెటల్స్ B2O3తో రియాక్షన్ జరిగినప్పుడు ఏ కలర్ ప్రాపర్టీ అనేది వస్తుంది, దాని గురించి మనం డీటెయిల్గా చర్చిద్దాం. నెక్స్ట్ బోరాన్ కార్బైడ్ B43, బోరాన్ కార్బైడ్, దాని యొక్క యూజెస్, వాటి ప్రిపరేషను, ఇవన్నీ కూడా మనం చదవాలి. సో ఇది కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఏంటంటే బోరాన్. బోరాన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీని గురించి డీటెయిల్గా ఫస్ట్ దీంతోనే నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇవి బోరాన్కి సంబంధించింది. ఇక నెక్స్ట్ రెండవది అల్యూమినియం. అల్యూమినియంలో అల్యూమినియం బ్రిడ్జ్ కాంపౌండ్స్ మనం బాగా ఫోకస్ చేయాలి. ఓకే, ఇది బోరాన్. ఇక నెక్స్ట్ కార్బన్, ఫోర్త్ గ్రూప్లో ఉన్నటువంటి కార్బన్, సిలికాన్. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. కార్బన్కి సంబంధించి ఏంటంటే ఫులిరిన్స్, గ్రాఫీన్, కార్బోరేన్స్.
ఓకే. ఈ ఫులిరిన్స్, గ్రాఫీన్‌లో ఏంటంటే స్ట్రక్చర్ ప్రాపర్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే వాటి యొక్క స్ట్రక్చర్ మీద, ప్రాపర్టీస్ మీద మనం ఫోకస్ చేయాలి. కార్బన్‌లో ఫులిరిన్స్, గ్రాఫీన్. ఓకే. వీటి గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇక సిలికాన్‌లో ఏంటంటే సిలికేట్స్ ఒకటి, సిలికోన్స్ ఒకటి, జియోలైట్స్ ఒకటి. వీటి యొక్క ప్రాపర్టీస్. వీటి యొక్క ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు షేవర్ అట్కిన్స్‌లో మనకున్నాయి. అలానే సుదర్శన్ గుహ, జేడీలీ ఈ పుస్తకాలు గనుక రెఫర్ చేసినట్లయితే వీటికి సంబంధించింది మొత్తం అంతా కూడా మనకు దొరుకుతుంది. ఇక నెక్స్ట్ ఏంట్రా అంటే 5th గ్రూప్‌లో నైట్రోజన్. ఈ నైట్రోజన్‌కి సంబంధించి మనం వేటి మీద ఫోకస్ చేయాలంటే నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్, నెక్స్ట్ నైట్రోజన్ యొక్క ఆక్సీ యాసిడ్స్, అలానే హేబర్ బోస్ ప్రాసెస్లో అమ్మోనియా ప్రిపరేషను, నెక్స్ట్ నైట్రోజన్ యొక్క కాంపౌండ్స్. ఈ నైట్రోజన్ యొక్క కాంపౌండ్స్లో బాగా ఫోకస్ చేయవలసింది ఏంటంటే HNO3 స్ట్రక్చరు, రియాక్షన్, ప్రిపరేషను, ప్రాపర్టీస్. అలానే N2O5, నెక్స్ట్ నైట్రైట్స్. ఈ నైట్రైట్స్లో ఏంటంటే ALN ఒకటి, బోరాన్ నైట్రైడ్ ఒకటి, పాలిమర్ బిఎన్. ఇది చాలా ఇంపార్టెంట్. బోరాన్ పాలిమర్లో బోరాన్ నైట్రైడ్ పాలిమర్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక ఇదే గ్రూప్లో ఈ 5th గ్రూప్లోనే నైట్రోజన్ తర్వాత మనం ఏంటంటే ఫాస్ఫరస్ మీద ఫోకస్ చేయాలి. ఫాస్ఫరస్లో ఏంటి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఫాస్ఫరిక్ యాసిడ్ H3PO4, నెక్స్ట్ ఫాస్ఫరస్ యొక్క ఆక్సైడ్ P2O5 లేదా P4O10, వెరీ వెరీ ఇంపార్టెంట్. P2O5 లేదా P4O10 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రియాక్షన్స్ ఆఫ్ PCl5, PCl3, POCl3. అలానే ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫాస్ఫజీన్స్. ఫాస్ఫజీన్స్ ఇది మనకు డిగ్రీలో వస్తుంది. ఈ ఫాస్ఫజీన్ అందులో ఏంటంటే ఒకటి ట్రైమర్ ఉంటుంది, టెట్రామర్ ఉంటుంది, పాలిమర్ ఉంటుంది. సో PnCl3 టేకన్ n టైమ్స్. ఎన్ని కనుక 3 ఉంటే ట్రైమర్ అంటాం, ఎన్ని కనుక 4 ఉంటే టెట్రామర్ అంటాం. ఈ ట్రైమరు, టెట్రామరు వాటి యొక్క స్ట్రక్చరు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫాస్ఫైడ్స్. ఫాస్ఫైడ్స్లో మనకు జింక్ ఫాస్ఫైడ్, కాల్షియం ఫాస్ఫైడ్, వీటి గురించి మనం డిస్కషన్ చేయాలి. సో ఇది నైట్రోజన్లో ఉన్నటువంటి 5th గ్రూప్లో ఉన్నటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్కి సంబంధించినటువంటి టాపిక్స్. వీటి మీద మనం ఫోకస్ చేయాలి. చూడండి, మనం ఏ టాపిక్ మీద అడుగుతాడో మనకు తెలియదు కాబట్టి ఇచ్చినటువంటి సిలబస్లో మనం కంప్లీట్గా ఆ సిలబస్ మీద ఫోకస్ కనుక చేసినట్లయితే డెఫినెట్గా మనకు ఎగ్జామినేషన్లో యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఆక్సిజన్ అండ్ సల్ఫర్. అంటే 6th గ్రూప్కి వచ్చామన్నమాట. 6th గ్రూప్లో మనకు ఆక్సిజన్, సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఆక్సైడ్స్ అదే O-2, O2-2, O2-, నెక్స్ట్ O3-, అంటే ఓజనైట్స్. ఇవి అన్స్టేబుల్ కాబట్టి ఈ ఓజనైట్స్ గురించి మనం చూసుకోవాలి. అలానే O2 ల్యాబొరేటరీ ప్రిపరేషన్ చూసుకోవాలి. ఇది ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఈ ఆక్సైడ్లో. ఇక సల్ఫర్కు వచ్చేసరికి సల్ఫర్ యొక్క ఆక్సైడ్స్, సల్ఫర్ యొక్క ఆక్సీ యాసిడ్స్. సల్ఫర్ యొక్క ఆక్సీ యాసిడ్స్లో మనకు H2SO4, H2SO3, సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరస్ యాసిడ్, వాటితో పాటు కారస్ యాసిడ్, మార్షల్ యాసిడ్. H2SO5ని మనం కారస్ యాసిడ్ అంటాం, H2S2O8ని మనం మార్షల్ యాసిడ్ అంటాం. H2SO5లో ఒకే ఒక పెరాక్సీ బాండ్ ఉంటుంది కాబట్టి పెరాక్సీ మోనో సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. H2S2O8లో 2 పెరాక్సీ బాండ్లు ఉంటాయి కాబట్టి, అంటే ఇందులో కూడా పెరాక్సీ బాండ్ ఉంటుంది. కాకపోతే మనకేంటంటే ఇక్కడ 2 moles ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది కాబట్టి పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. ఫస్ట్ దాంట్లో H2SO5లో 1 mole సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది కాబట్టి పెరాక్సీ మోనో సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇది పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్. వీటి గురించి కూడా మనం డిస్కషన్ చేయాలి. ఎందుకంటే ఇందులో H2SO5లో చూసుకున్నట్లయితే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది గ్రూప్ నెంబర్ దాటిపోతుంది, +8 వస్తుంది. కానీ +8 ఉండదు.
+6. According to stoichiometry, any elements it of this number never increase the group number. అలానే H2S2O8లో కూడా మనకి ఏంటంటే +7 వస్తుంది, కానీ +7 ఉండదు. ఎందుకంటే సల్ఫర్ 6th గ్రూప్ కాబట్టి 6th గ్రూప్ దాటిపోవడానికి వీలు లేదు. కాబట్టి +6 ఆక్సిడేషన్ స్టేట్, వాటి యొక్క స్ట్రక్చరు, నెక్స్ట్ వాటి యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ గురించి కూడా మనం డిస్కషన్ చేయాలి. వాటితో పాటు SOCl2, SO2Cl2 వీటిని గురించి కూడా మనం డిస్కషన్ చేయాలి. సో ఇది ఈ 6th గ్రూప్లో ఉన్నటువంటి ఈ కాంపౌండ్స్, వీటి యొక్క మ్యాటర్ను మనం బాగా తెలుసుకున్నట్లయితే ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక 6th గ్రూప్ అయిన తర్వాత మనం హాలోజన్స్కి వెళ్దాం. 7th గ్రూప్లో మనం ఫోకస్ చేయాల్సింది వచ్చేసి ఫ్లోరిన్, క్లోరిన్ యొక్క కాంపౌండ్స్. ఫ్లోరిన్, క్లోరిన్ యొక్క కాంపౌండ్స్, వాటితో పాటు ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, అలానే ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్, వీటి యొక్క ప్రిపరేషను, స్ట్రక్చర్ మనం డిస్కషన్ చేయాలి. అటు తర్వాత నోబుల్ గ్యాసెస్ కనుక వెళ్ళినట్లయితే నోబుల్ గ్యాస్లో మనకి బాగా కాన్సన్ట్రేషన్ చేయవలసింది జినాన్ మీద. జినాన్ యొక్క కాంపౌండ్స్, అది ఫ్లోరైడ్స్, జినాన్ F2, జినాన్ F4, జినాన్ F6, వీటి యొక్క ప్రిపరేషను, ప్రాపర్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే జినాన్ O4, జినాన్ O2 F2, నెక్స్ట్ జినాన్ ఫ్లోరైడ్ల యొక్క హైడ్రాలసిస్. జినాన్ F2ను హైడ్రాలసిస్ చేస్తే ఏమొస్తుంది, F4ను హైడ్రాలసిస్ చేస్తే ఏమొస్తుంది, F6ను హైడ్రాలసిస్ చేస్తే ఏమొస్తుంది, డిఫరెంట్ కాంపౌండ్స్ వస్తాయి, వాటి యొక్క స్ట్రక్చర్స్, వీటన్నిటిని కూడా మనం ఏంటంటే డిస్కషన్ చేయాలి. దిస్ ఇస్ ద నోబుల్ గ్యాసెస్. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో మనం డిస్కస్ చేయవలసినటువంటి టాపిక్స్. వామ్మో చాలా ఎక్కువ ఉన్నాయి కదా సార్ అని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏం లేదు, ప్రతిదాన్ని కూడా మనం ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకున్నట్లయితే, వాటికి సంబంధించింది ఒక చోట రాసుకున్నట్లయితే మనం ఈజీగా ఏ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ అయినా మనం ఢీకొనడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు సమకూర్చుకునేటువంటి ఆయుధాలు. కాబట్టి ఈ ఆయుధాలన్నీ కూడా మీరు సమకూర్చుకున్నట్లయితే మనం CSIR నెట్ అనేటువంటి కథన రంగంలో మనం పోరాడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈరోజే మనం సిలబస్ గురించి, మొత్తం మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉంది కాబట్టి దీన్ని నేను ఒక ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ వస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలి అంటే, మీరు అనుకోవచ్చు కొంచెం సార్ కొంచెం ఫాస్ట్గా చెప్పండి. నో, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్. సార్ మాకు ఎగ్జామ్ ఉంది సార్, మేము నెట్ ఉంది, ఇట్లా ఉంది అని నాకు తెలియదు కదా. నేనేంటి ఒక ప్లానింగ్తో నేను చేసుకున్నాను కాబట్టి మీరు ఒక ప్లానింగ్ ప్రకారమే చూసుకోండి. కోర్స్ మీరు అప్లై చేసి రాయండి, వచ్చేసిందని చాలా సంతోషం. ఒకవేళ ప్రయత్నం మనం విఫలమైతే కూడా నా టాపిక్లు ఉంటాయి కాబట్టి మీరు బాగా చదువుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి రేపు కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో ఏ కాంపిటీషన్ అయినా కావచ్చు, వచ్చేటువంటి జేఏలు కావచ్చు, వచ్చేటువంటి డిఏలు కావచ్చు, వాటిలో కూడా ఏంటంటే సిలబస్ అంతా ఇదే సిలబస్ ఉంటుంది. కాబట్టి ఇనార్గానిక్ మీద నువ్వు పట్టు బాగా సాధించినట్లయితే, ఇనార్గానిక్లో పట్టు బాగా ఉన్నట్లయితే, ఆర్గానిక్లో పట్టు గినక ఉన్నట్లయితే, ఈ 2 టాపిక్లు చాలు, ఆర్గానిక్, ఇనార్గానిక్. ఫిజికల్ చాలామందికి ఏంటంటే ఫిజికల్ ప్రాబ్లమాటిక్ కదా సార్. ప్రాబ్లం అన్నప్పుడు ఫిజికల్ ప్రాబ్లం అని ప్రతి ఒక్కరికి అది ఫోబియాతో అలానే ఉంటుంది, కానీ అన్ని ప్రాబ్లమ్స్ రావండి. దాంట్లో కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చదివినంత వాటిలోనే నువ్వు పర్ఫెక్ట్నెస్ కనుక ఉన్నట్లయితే, ఈ ఇనార్గానిక్, ఆర్గానిక్ 2 నువ్వు ఫోకస్ కనుక చేసుకున్నట్లయితే డెఫినెట్గా నువ్వు సీటు సాధిస్తావు. ఎనీ 2 టాపిక్స్, ఎయిదర్
ఇనార్గానిక్ ఆర్గానిక్, ఆర్ ఆర్గానిక్ ఫిజికల్, ఆర్ ఇనార్గానిక్ ఫిజికల్. దట్ ఈస్ చాయిస్ ఈజ్ యువర్స్. కాబట్టి ఎవరికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ మీద ఉన్నటువంటి దాని మీద నువ్వేంటంటే పర్ఫెక్ట్గా చదువుకోండి. సో మనం అబ్బా ఇంత కష్టపడినాం ఇంత కష్టపడినాం అనేది కాదు. కష్టపడడం అనేది ఎలా కష్టపడాలంటే ఇష్టపడి కష్టపడు. ముందు ఇష్టం పెంచుకో, తర్వాత కష్టపడు, ఫలితం నీ వెంటనే ఉంటుంది. ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను. కోర్స్ నాకన్నా మీరు తెలివంతులు కావచ్చు. ఎస్. కానీ నాకు తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని 10 మందికి పంచాలి అనేటువంటి ఉత్సాహంతో ఈ యజ్ఞాన్ని నేను ప్రారంభించాను. కాబట్టి నేను ఒక సిస్టమాటిక్ వేలో పోతున్నాను కాబట్టి ఆ సిస్టమాటిక్ వే అనేది ఏంటంటే నేను డిస్టర్బ్ చేయలేను. కాబట్టి ఒక సిస్టమాటిక్ వేలో నేను పోతూ ఉన్నాను కాబట్టి యూ ఫాలో విత్ మీ. ఓకే. అది ఎప్పుడైనా మనకు ఉపయోగపడవచ్చు. సో ఇది మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఒక్కొక్క కాంపౌండ్ నుంచి నేను ప్రారంభిస్తాను. ఎస్ బ్లాక్ అనేది సపరేట్గా నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు పి బ్లాక్లో ఫస్ట్ వన్ ఏంట్రా అంటే బోరాన్ ఫ్యామిలీ నుంచి ప్రారంభిస్తాను. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. అది నీకు కాంపిటీషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బేసిక్ నుంచి దాన్ని ఇవ్వడానికి మీకు తయారు చేస్తాను బోరాన్ ఫ్యామిలీలో. సో బిగిన్ చేస్తున్నాను కాబట్టి ఇంతవరకు ఎవరన్నా కనుక ఉన్నట్లయితే ప్లీజ్, మన ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఉన్నట్లయితే, పేదవాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ ప్రపంచంలో. కాబట్టి వాళ్ళకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఏం లేదు, మనం ఏం కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వీడియో మీ ముందరనే ఉంటుంది కాబట్టి నీ మాతృభాషలో నీకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో నీకు నచ్చినటువంటి మాతృభాషలో నేను చెప్తున్నాను కాబట్టి అక్కడ ఇంగ్లీషే ఉంటుంది. కానీ దాన్ని నీకు నీ లాంగ్వేజ్లో నీకు చెప్పినట్లయితే నువ్వు బాగా ఆకలింపు చేసుకుంటావు. కాబట్టి ఆ కాంపిటీషన్లో వచ్చినటువంటి ఆ క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు అనేటువంటి ఉద్దేశంతో మాతృభాషలో బోధనకు నేను స్వీకారం చుట్టాను. కాబట్టి మన మిత్రులు చాలామంది ఉంటారండి. ప్లీజ్ వాళ్ళందరికీ కూడా మీరు ఏంటంటే ఇన్ఫామ్ చేసేసి సబ్స్క్రైబ్ చేయమనండి. జస్ట్ గంట సింబల్ నొక్కితే చాలు, వాళ్ళకు కావాల్సినటువంటి వీడియోలు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అంటే మాతృభాషలో మనకు అభిమానం ఉన్నట్లయితే మనము జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని ఉత్సాహపడేటువంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. చూసేటువంటి వాళ్ళకేనండి నేను చెప్పేది. అయ్యో మాకు అంతా వచ్చులేండి, ఇంకేంది నీ వీడియో, ఓ అబ్బా మేము మస్తుగా వీడియోలు చూసుకోండి, కాదనం కదా. కానీ అక్కడ ఇంగ్లీష్లో హిందీలో చెప్తూ ఉంటారు కాబట్టి కొన్ని పదాలకు మనకు అర్థం కావు. కాబట్టి మన మాతృభాషలో మనకు చెప్పినట్లయితే అది పూర్తిగా ఆకలింపు చేసుకుంటావు అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను దీన్ని ప్రారంభించాను. మేము చదివేటప్పుడు చాలా కష్టపడ్డామండి. మాకు ఇలా చెప్పేటువంటి ఛానల్స్ లేవు, చెప్పేటువంటి వాళ్ళు లేరు. అసలు అక్కడ అడగడానికి కూడా మాకు ఆస్కారమే లేదు. ఎందుకంటే మేము కంప్లీట్ చేసింది 1997లో. మరి అప్పటికి ఇప్పటికీ కాలం పరిగెత్తుతూనే ఉంది. కాలంతో పాటు మనం కూడా పరిగెత్తుతూ ఉన్నాం. టెక్నాలజీ డెవలప్ అయింది. కానీ ఈ టెక్నాలజీ డెవలప్ అయితే కూడా ఏంటంటే కొంతమందికి అందడం లేదు, ముఖ్యంగా పేదవాళ్ళకు. కాబట్టి నేను ప్రారంభించింది వాళ్ళ కోసమే. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళకు ఈ మెసేజ్ని పాస్ చేసి ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేసుకునేటట్లు చూడండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అదొక ఆనందం, నాకు ఆనందం అన్నమాట. అయ్యో మనం చెప్పేదాన్ని ఇంతమంది చూస్తున్నారు కదా. ఎస్, మనం ఉపయోగపడుతున్నాం. ఓకేనా? ఓకే. ఇక సోది కొట్టకుండా, సుత్తి కొట్టకుండా మనం ఏంట్రా అంటే మన కార్యక్రమంలోకి పోదాం. మరి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో మొట్టమొదటి గ్రూప్, థర్డ్ గ్రూప్ ఎంచుకుంటున్నాను. థర్డ్ గ్రూప్లో ఉన్నటువంటి బోరాన్కు సంబంధించింది. చూడండి, ఇందులో ఎంత మ్యాటర్ ఉందంటే అంత మ్యాటర్ ఉంది. మీరే చూస్తారు. వామ్మో, ఇంత చదవాలన్నా మనం బోరాన్లో? ఎస్, చదవాలి. వెరీ ఇంట్రెస్టింగ్ బోరాన్ గురించి. సో ఇప్పుడు నేను బోరాన్ కాంపౌండ్స్ను స్టార్ట్ చేస్తున్నాను. నౌ లెట్ us see
బోరాన్ కెమిస్ట్రీ ఆఫ్ బోరాన్. ఇందులో ఈ బోరాన్ అనేది మనకేంటంటే 2 రూపాలలో లభిస్తుంది. అదేంటంటే B10, B11. బోరాన్ అటామిక్ నంబర్ 5, 5B10, 5B11. ఈ 2 న్యూక్లియర్ రూపాలలో మనకు లభిస్తుంది. అయితే ఇందులో B10, 5B10 అనేది కేవలం 20% మాత్రమే లభిస్తుంది. అదే B11 అనేది 80% లభిస్తుంది. అయితే ఈ 20%లో లభించేటువంటి ఈ B10 న్యూక్లైడ్ ఏదైతే ఉందో ఇది హ్యావ్ హై టెండెన్సీ టు యాక్సెప్ట్ ఏ న్యూట్రాన్. అంటే న్యూట్రాన్లని తీసుకునేటువంటి ఆపేక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హై టెండెన్సీ టు యాక్సెప్ట్ ఏ న్యూట్రాన్ అన్నప్పుడు మనం దీన్ని బిట్గా క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే B10 మాత్రమే వస్తుంది. మనం ఏమనుకుంటాం, అప్పుడు B80% ఉంది కదా, B11 కదా, ఇదే తీసుకుంటుందేమో అని అనుకుంటాం. నో, B10 న్యూక్లైడ్ మాత్రమే ఏంటంటే హ్యావ్ హై టెండెన్సీ టు యాక్సెప్ట్ ఏ ప్రోటాన్. రైట్. మరి ఈ బోరాన్ అనేది ఏంటంటే పాలిమర్ రూపంలో కనుక చూసినట్లయితే ఇది ఐకోసాహెడ్రన్ క్యూబెట్ హెడ్రాన్, క్యూబిఎటాహెడ్రన్. సో బోరాన్ మనకి ఐకోసాహెడ్రన్, క్యూబ్ ఆక్టాహెడ్రన్. అది క్యూబ్ ఆక్టాహెడ్రన్ అండి. ఇంతకుముందు ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా వచ్చింది. క్యూబ్ ఎటాహెడ్రన్ అన్నాను, కాదు, క్యూబ్ ఆక్టాహెడ్రన్. నెక్స్ట్ ఐకోసాహెడ్రన్. ఈ 2 రూపాలలో లభిస్తుంది ఐకోసాహెడ్రన్. మరి ఈ బోరాన్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఏంటంటే బోరాక్స్. చూడండి, ఈ బోరాక్స్ ఫార్ములా చూసినట్లయితే Na2B4O7.10H2O. డెకా వాటర్ మాలిక్యూల్స్, 10 వాటర్ మాలిక్యూల్స్తో నిక్షిప్తమై ఉంటుంది దీన్ని బోరాక్స్ను. అయితే ఈ బోరాక్స్ యొక్క ఫార్ములాను ఇంకో విధంగా కూడా రాయొచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. Na2B4O5OH టేకెన్ 4, 8H2O. చూడండి, ఈ ఫస్ట్ కాంపౌండ్లో మనం ఫార్ములా చూసినప్పుడు ఏంటంటే ఇందులో టోటల్లీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 20 కదా, 10 2 20. ఇక్కడికి వచ్చేసరికి 8 2 16, 16 + 4 20 హైడ్రోజన్స్. మరి ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 17 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఓకేనా, 17 ఆక్సిజన్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి OH4 కాబట్టి 4 ఆక్సిజన్స్ ప్లస్ 5 9, 9 + 8 17. ఓకే, సో Na2B4O5OH టేకెన్ 4 times. అంటే ఏంటి, ఇక్కడ 10 వాటర్ మాలిక్యూల్లో 2 వాటర్ మాలిక్యూల్ ఇక్కడ ఇచ్చేసాం మనం. సో OH టేకెన్ 4 times అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 2 వాటర్ మాలిక్యూల్స్. H2O చూడండి, H2O 2H2O. అప్పుడు ఏమవుతాయి? 2 ఆక్సిజన్స్ 4 హైడ్రోజన్స్ అంటే OH టేకెన్ 4 times. చూడండి, సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కాంపౌండ్. ఇప్పుడు చూడండి, 2 సోడియంలు ఉన్నాయి, 4 బోరాన్లు ఉన్నాయి, 5 ఆక్సిజన్లు, అలానే OH గ్రూపులు 4 ఉన్నాయి. చూడండి, ఇప్పుడు స్ట్రక్చర్ చూడండి. ఎస్, ఒక బోరాన్, 2 3 4 బోరాన్లు వచ్చాయా? రైట్. ఇప్పుడు OHలన్నీ 4 కాబట్టి ప్రతి బోరాన్ దగ్గర కూడా ఏంటంటే OHలు 4 పెట్టేద్దాం. 1 2 3 4.
ఓకే, రైట్. ఈ 4 బోరాన్లలో బాగా చూడండి, 2 బోరాన్లు ఒక విధంగా ఉంటాయి, 2 బోరాన్లు ఇంకొక విధంగా ఉంటాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ పడుతుంది క్వశ్చన్ల వర్షం పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ బోరాను మైనస్ ఉంటుంది, ఈ బోరాను మైనస్ ఉంటుంది, ఇక్కడ Na ప్లస్, ఇక్కడ Na ప్లస్, Na2 వచ్చేసినాయా? వచ్చేసినాయి. ఎస్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఈ బోరాను ఒక ఆక్సిజన్తో బ్రిడ్జ్ బాండ్ ఏర్పడింది, ఇంకొక ఆక్సిజన్తో బ్రిడ్జ్ బాండ్, ఇంకొక ఆక్సిజన్తో బ్రిడ్జ్ బాండ్, ఇంకొక ఆక్సిజన్తో బ్రిడ్జ్ బాండ్, ఇంకొక ఆక్సిజన్తో బ్రిడ్జ్ బాండ్ ఏర్పడిందా? ఏర్పడింది. సో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 రైట్. ఇప్పుడు ఏంట్రా అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ బోరాను వ్యాలెన్స్ చూసుకో, 1 2 3 4. సో స్టీరిక్ నంబర్ 4, దట్ ఈస్ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4. మరి VSEPR థియరీ ప్రకారం నంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4, నో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్, కాబట్టి మనకేమొస్తుంది? హైబ్రిడైజేషన్ sp3. వెరీ గుడ్, sp3. ఇక్కడ చూడండి, ఈ బోరాన్ చూడండి, ఒక OH ఉంది, ఇటు ఆక్సిజన్తో బాండ్ ఏర్పడింది, ఇటు ఆక్సిజన్తో బాండ్ ఏర్పడింది. స్టీరిక్ నెంబర్ 3 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 3. మరి టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 3 అన్నప్పుడు ఏంటి? sp2 హైబ్రిడైజేషన్. అంటే బోరాక్స్లో ఉన్నటువంటి అన్ని కార్బన్ ఆటమ్స్ ఈక్వల్ కాదు. మరి బోరాక్స్లో బోరాన్ అండర్గోస్ వాట్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు ఏం రాస్తావు? sp3 రాస్తావా? sp2 రాస్తావా? sp3 sp2 రెండు ఉంటాయి. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ బోరాన్ ఇన్ బోరాక్స్ అన్నాడు అనుకో, డైబోరేన్ చెప్తావు, బోరజిన్ చెప్తావు, ఇనార్గానిక్ బెంజిన్లో చెప్తావు, దాంట్లో చెప్తావు. కానీ బోరాక్స్లో బోరాన్ హైబ్రిడైజేషన్ అన్నప్పుడు ఏం చెప్తావు నువ్వు? సో 2 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్, ఒకటి sp3, ఇంకోటి sp2. ఇంకోటి ఏంటండి, ఇందులో కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని ABCD అని, లేదా 1 2 3 4 అని 4 స్టేట్మెంట్స్ ఇచ్చేస్తాడు. ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆర్ A 1 and 2, B 2 and 3, C 1 2 3, D ఆల్. ఇట్లా కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఏది? ఈ కాన్సెప్ట్లోనే ఒక్క బోరాక్స్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనకి ఏ విధమైనటువంటి క్వశ్చన్ అయినా అడగడానికి ఆస్కారం ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, నంబర్ ఆఫ్ బ్రిడ్జ్ బాండ్స్ ఇన్ బోరాక్స్. సో హౌ మెనీ నంబర్ ఆఫ్ బ్రిడ్జ్ బాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బోరాక్స్ అన్నాడు అనుకోండి, లేదా స్ట్రక్చర్ ఇస్తాడు Na2B4O7 10H2O అని ఇవ్వచ్చు, లేదా Na2B4O5 OH taken 4 8H2O అంటారు. అందరికీ ఏంటంటే Na2B4O7 10H2O ఈ స్ట్రక్చర్ మీదనే ఫోకస్ చేసింటారు. అప్పుడు అనేసరికి ఏంటంటే, ఇది ఏదో బోరాక్స్ కాంపౌండ్ ఉన్నట్లుంది, ఇది ఏదో ఇదిగా ఉంది, బాయ్ దీంట్లో కనుక్కోవడం కష్టం కదా అని అనుకుంటావు. నథింగ్ బట్ దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. సో ఇక్కడ ఏంటంటే, నంబర్ ఆఫ్ బ్రిడ్జ్ బాండ్స్ అన్నప్పుడు ఏంటంటే, అది కూడా B'(O') బాండ్స్ ఎన్ని, B'(O') ఎన్ని చూడండి. ఇక్కడ B'(O') ఒకటే నంబర్ 1 అన్న, ఇది నంబర్ 2 అన్న, ఇది నంబర్ 3 అన్న, ఇది నంబర్ 4 అన్న, ఇది నంబర్ 5 అన్న. సో టోటల్లీ 5 బ్రిడ్జ్ బాండ్ B'(O') బాండ్స్. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఎన్ని B'(O) బాండ్స్ ఉన్నాయి అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఒక్కొక్క బ్రిడ్జ్ బాండ్లో 2 2 వస్తాయి కదా, 5 2s 10. నెక్స్ట్ అలానే మళ్ళీ ఇక్కడ ఒకటి వస్తుంది, B'(O) ఒకటే, B'(O) ఒకటే, B'(O) ఒకటే, B'(O) ఒకటే. సో హౌ మెనీ B'(O) బాండ్స్ ఆర్ ప్రజెంట్ అడగడానికి ఆస్కారం ఉందా లేదా? ఉంది. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ బోరాక్స్లో. సో బోరాక్స్లో 4 బోరాన్ ఆటమ్స్ ఆర్ సేమ్ అంటాడు,
లేదా ఇన్ బోరాక్స్ 2 బోరాన్ ఆటమ్స్ ఆర్ వన్ టైప్, 2 బోరాన్ ఆటమ్స్ ఆర్ అనదర్ టైప్ అంటాడు. నెక్స్ట్ ఒక బోరాన్ ఆటమ్ sp3 హైబ్రిడేషన్ అంటాడు, ఇంకో బోరాన్ ఆటమ్ sp2 హైబ్రిడేషన్ అంటాడు. ఇంకోటి ఏమంటారంటే బోత్ ఆర్ అండర్గోస్ sp3 అంటాడు, ఇంకోటి ఏంటంటే బోత్ ఆర్ అండర్గోస్ sp2 హైబ్రిడేషన్ అంటాడు. మరి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు ఏంటంటే మనకి ఈ కాన్సెప్ట్ తెలిస్తే మనం రాయగలుగుతాం, లేకపోతే రాయలేం. సో బోరాక్స్ అంటే చూడడానికి చాలా ఈజీగానే ఉంది, కానీ దీంట్లో ఇంత మ్యాటర్ ఉంది. ఓకే, అర్థమైంది అనుకుంటాను. సో ఇలా ఉన్నటువంటి ఈ బోరాక్స్ను మనం హీట్ చేస్తే ఏమవుతుంది? దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. బోరాక్స్ హీట్ చేసినప్పుడు మనకేంటంటే అంటే కొంత టెంపరేచర్, సర్టన్ టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే 10 వాటర్ మాలిక్యూల్ ఉన్నటువంటి బోరాక్స్లో 5 వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతాయి. చూడండి, అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో బోరాక్స్లో సగం వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి బోరాక్స్ని ఏమంటారంటే జ్యువెలర్స్ బోరాక్స్ అంటారు. జ్యువెలర్స్ బోరాక్స్. ఏం సార్ ఇది జ్యువెలర్స్ బోరాక్స్ అంటే ఏంటి సార్ ఇది? నో, ఈ జ్యువెలరీ షాపులలో ఈ బోరాక్స్ను క్లీనింగ్ పర్పస్లో యూజ్ చేస్తారు. షైనింగ్, బంగారం తల 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 మెరసాలి అంటే జ్యువెలర్ షాప్లో ఈ బోరాక్స్ని యూజ్ చేస్తారు, కాబట్టి జ్యువెలర్ బోరాక్స్ అంటారు. అంటే అందులో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని కంప్లీట్గా ఏంటంటే రిమూవ్ చేస్తుంది, షైనింగ్ అనేది వస్తుంది. అందుకే జ్యువెలరీ వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి దీన్ని జ్యువెలరీ బోరాక్స్ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ బోరాక్స్లో ఉన్నటువంటి 10 వాటర్ మాలిక్యూల్లో సగం తీసేసాయి. 10 వాటర్ మాలిక్యూల్ సగం పోతే ఎంత? 5. సో 5 వాటర్ మాలిక్యూల్ ఉన్నటువంటి ఈ బోరాక్స్ని మనం జ్యువెలరీ బోరాక్స్ అంటాం. దీన్ని ఇంకా హీట్ చేసినట్లయితే ఆ 5 వాటర్ మాలిక్యూల్ కూడా వెళ్ళిపోయి మనకు Na2B4O7 ఏర్పడుతుంది. దీన్ని ఇంకా హై టెంపరేచర్ కనుక వేసినట్లయితే అప్పుడు మనకేంటంటే NaBO2 ఏర్పడుతుంది, B2O3 ఏర్పడుతుంది. సో 2 మోల్స్ NaBO2 తీసుకున్నట్లయితే 2Na 2Na. సో ఇక్కడ 2 ఇక్కడ 2, మొత్తం ఎన్ని 4 బోరాన్స్ వస్తాయి. నెక్స్ట్ 7 ఆక్సిజన్స్ వస్తాయి. చూడండి, సింపుల్గా ఇక్కడ మనం 2 పెట్టేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? 2Na. ఓకే, 2 బోరాన్ ప్లస్ 2 బోరాన్, 4 బోరాన్స్. 2 2 జా 4, 4 ప్లస్ 3 7. ఓకే, సో అట్లా ఏంటంటే అక్కడ డైరెక్ట్ కాంపౌండ్ ఏందనేది మనం రాశాం. సో దీన్ని NaBO2ను మనం సోడియం మెటాబోరేట్ అంటాం, B2O3ని మనం బోరాన్ ఆక్సైడ్ అంటాం. ఈ బోరాన్ ఆక్సైడే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఫర్ బోరాక్స్ బీడ్ టెస్ట్. ఓకే, సో బోరాక్స్ని మనం 10 వాటర్ మాలిక్యూల్ ఉన్నటువంటి బోరాక్స్ని మనం హీట్ చేస్తే 5 వాటర్ మాలిక్యూల్ ఉన్నటువంటి బోరాక్స్ వస్తుంది, దాన్ని మనం జ్యువెలరీ బోరాక్స్ అంటాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ జ్యువెలర్స్ బోరాక్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్, అప్పుడు నీకు తెలిసి ఉండాలి, ఓ బోరాక్స్ను మనం 10 వాటర్ మాలిక్యూల్ ఉన్నాయి, అందులో సగం వాటర్ మాలిక్యూల్ పోతే దాన్ని మనం జ్యువెలర్స్ బోరాక్స్ అంటాం, కాబట్టి అది. సో బోరాక్స్ మనకు మైండ్లో ఉండాలి, దాన్ని హాఫ్ చేస్తే వాటర్ మాలిక్యూల్ హాఫ్ చేస్తే ఏమొస్తుంది? జ్యువెలరీ బోరాక్స్ వస్తుంది. దాన్ని మళ్ళీ హీట్ చేస్తే మనకు Na2B4O7 వస్తుంది. హై టెంపరేచర్ దగ్గర మనకి ఏంటంటే కంప్లీట్గా కాంపౌండ్ అనేది డిసోసియేట్ అయ్యి సోడియం మెటాబోరేట్ బోరాన్ ఆక్సైడ్గా వెళ్ళిపోతుంది. చూడండి, చూడండి, Na2B4O7 10H2Oను బోరాక్స్ని హీట్ చేస్తే జ్యువెలరీ బోరాక్స్ వస్తుంది, B4O7 ఏర్పడుతుంది. దీన్ని హీట్ చేస్తే సోడియం మెటా బోరేటు బోరాన్ ఆక్సైడ్. ఈ బోరాన్ ఆక్సైడ్నే మనం బోరాక్స్ బీడ్ ఆర్ గ్లాసీ బీడ్ టెస్ట్లో మనం యూజ్ చేస్తాం. సో ఇదంతా కూడా ఏంటంటే హీటింగ్ ఎఫెక్ట్ అంటారు. ఇంతవరకు ఉన్నటువంటిది మొత్తం అంతా కూడా ఏంటంటే ఇట్ ఈజ్ ఎ హీటింగ్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ ద హీటింగ్ ఎఫెక్ట్. వాట్ ఈస్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్
బొరాక్స్ అంటే ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలా వచ్చినటువంటి ఈ బోరాన్ ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అది మనకి బోరాన్ ప్రిపరేషన్లో కూడా మనకు యూజ్ అవుతుంది. సో B2O3 బోరాన్ ఆక్సైడ్ను మెగ్నీషియంతో కనుక రియాక్షన్ జరిపితే మనకు ప్యూర్ బోరాన్ వస్తుంది, ప్లస్ MgO అనేది ఏర్పడుతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ రిడక్షన్, ఆక్సిజన్ కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం. సో B2O3 plus Mg gives rise to boron plus MgO. సో దట్ ఈస్ ద బోరాక్స్, దాని యొక్క హీటింగ్ ఎఫెక్ట్ B2O3. ఇక తర్వాత మనం ఆక్సైడ్లు వచ్చినప్పుడు ఆ తర్వాత రిమైనింగ్ కంటిన్యూషన్ మనం చేద్దాం. ఇక బోరాన్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బోరాన్ హ్యాలైడ్స్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. బోరాన్ హ్యాలైడ్స్ ఒకటి BF3, BCl3, BBr3, Bi3. These are the boron halides. But these boron halides are acting as a Lewis acids. Lewis acids. మనకు యాసిడ్ బేస్ థియరీలో అర్హీనియస్, బ్రాన్స్టెడ్ లౌరీ, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ అని 3 థియరీస్ ఉన్నాయి. కాబట్టి అందులో లూయిస్ థియరీ ప్రకారం ఈ థర్డ్ ఏ గ్రూప్ హ్యాలైడ్స్ అనేటివన్నీ కూడా ఏంటంటే మనకి లూయిస్ యాసిడ్స్గా పనిచేస్తాయి. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కషన్ చేయాలి. సో జనరల్గా మనకేంటంటే ఆల్ థర్డ్ ఏ గ్రూప్ హ్యాలైడ్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ లూయిస్ యాసిడ్స్. యాక్టింగ్ యాజ్ ఏ లూయిస్ యాసిడ్. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. X3, 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 X3. Boron halides, aluminum halides, gallium halides, indium halides. All these halides. So third A group halides. These third A group halides are acting as Lewis acid. Why? According to Lewis theory, types of Lewis acids. One of the factor involved in this third A group halides, that is vacant orbitals. On the central atom, any vacant orbitals are present. That vacant orbitals containing compounds are acting as a Lewis acids. మరి ఇప్పుడు థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కదా, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నప్పుడు మనం జనరల్ కాన్ఫిగరేషన్ ఏంటి, NS2 NP1 అని రాస్తాం. సో పి ఆర్బిటాల్లో ఏంటి మనకు PX, PY, PZ. సో జనరల్ కాన్ఫిగరేషన్ అన్నప్పుడు ఏంటంటే ఇది P1 అంటే ఇది గ్రౌండ్ స్టేట్. ఇన్ కేస్ ఎక్సైటెడ్ స్టేట్ పంపించినాం అనుకోండి, ఈ S ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఏమవుతుంది, P ఆర్బిటాల్లోకి వస్తుంది. ఓకే. సో గ్రౌండ్ స్టేట్లో తీసుకున్నా, ఎగ్జైటెడ్లో తీసుకున్నా కనీసం మనకు ఏంటంటే ఒక ఎంటీ ఆర్బిటాల్ అనేది ఉంది. మరి ఒక్కొక్క ఆర్బిటాల్కి కెపాసిటీ ఎంత, 2 ఎలక్ట్రాన్స్ కదా. కాబట్టి ఈ వేకెంట్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో ఇది 2 ఎలక్ట్రాన్స్ను లేదా ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుందా, ఉండదా? ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ ఈజ్ కాల్డ్ యాసిడ్ అంటాం, ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ఈజ్ కాల్డ్ బేస్ అంటాం, అకార్డింగ్ టు లూయిస్ థియరీ. మరి ఆ థియరీ ప్రకారం ఈ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో అన్నిట్లలో కూడా మనకు వేకెంట్ ఆర్బిటాల్ ఉంది కాబట్టి ఇవి తప్పనిసరిగా లూయిస్ యాసిడ్గా పనిచేస్తాయి. బాగుంది. మరి ఈ ఇచ్చినటువంటి ఈ హ్యాలైడ్లలో ఎగ్జామ్లో ఏమంటారంటే ఇది ఏ అంటాడు, ఇది బి అంటాడు, ఇది సి అంటాడు, ఇది డి అంటాడు. ఇండియన్ తీసేసేయి, ఇక 4 ఆప్షన్స్ కాబట్టి 4. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్? అప్పుడు ఏమంటాం మనం, స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్ అంటే అర్థం ఏంటి, అది సులభంగా ఎలక్ట్రాన్ పేరును తీసుకుంటే దాన్ని మనం స్ట్రాంగ్ అంటాం. మరి
ఈజీగా ఎలక్ట్రాన్ తీసుకునేటువంటి కెపాసిటీ దేనికి ఉంటుంది? మరి ఈజీగా ఎలక్ట్రాన్ తీసుకునేటువంటి కెపాసిటీ ఉండాలి అంటే అట్రాక్షన్ ఫోర్స్ ఉండాలి. అట్రాక్షన్ ఫోర్స్ ఉండాలి అంటే ఎలా ఉండాలి? అది సైజ్ తక్కువ ఉండాలి. మరి తక్కువ సైజు ఉన్నటువంటి ఎలిమెంట్ ఏది థర్డ్ గ్రూప్లో? బోరాన్. కాబట్టి బోరాన్కు సంబంధించినటువంటి హాలైడ్స్ స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్ అటామిక్ సైజ్, ద టెండెన్సీ ఆఫ్ గెయినింగ్ lone pair electron towards itself capacity, maximum smaller atomic size like boron. Therefore, boron halides are strong Lewis acid than aluminum, than gallium, than indium, than thallium. బాగుంది. ఇప్పుడు ఏంట్రా అంటే ఇవన్నీ తీసేస్తాం. ఇవన్నీ తొలగించేసేసా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బోరాన్ హాలైడే తీసుకుంటున్నా. బోరాన్ హాలైడ్ ఒకటి BF3, BCl3, BBr3, BI3. ఇవి బోరాన్ హాలైడ్స్. ఇప్పుడు అన్నిటిల్లో సెంట్రల్ ఆటమ్ బోరానే కదా. అన్నిట్లలో సెంట్రల్ ఆటమ్ బోరానే కదా. మరి అన్నిట్లలో సెంట్రల్ ఆటమ్ బోరాన్ అన్నప్పుడు సేమ్ సైజు కదా, సేమ్ అట్రాక్షన్ ఫోర్స్ కదా. మరి అన్నీ కూడా స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్గానే ఉండాలి కదా. లేదు, ఉండవు. అన్నీ ఈక్వల్గా యాసిడిక్ స్ట్రెంత్ ఉండదు. ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. మరి ఈ 4 కాంపౌండ్లలో ఏది స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్, ఏది స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్, ఏది వీక్ లూయిస్ యాసిడ్, ఎందుకు స్ట్రాంగ్, ఎందుకు వీక్, ఇది మనకు తెలియాలా. సో దిస్ ఈజ్ ద హైలైట్ క్వశ్చన్. డెఫినెట్గా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇది. మరి లూయిస్ థియరీ ప్రకారం ఏంటంటే ఏదైతే సులభంగా ఎలక్ట్రాన్లను తీసుకుంటుందో, ఒక జత ఎలక్ట్రాన్లను తీసుకునేటువంటి ప్రవృత్తిని మనం లూయిస్ ఆమ్లత్వము అన్నాం. మరి ఏది ఫాస్ట్గా తీసుకుంటుందంటే స్మాల్ సైజ్ ఉన్నటువంటిది. మరి ఇక్కడ అన్నిట్లలో బోరానే కదా ఉండేది, మరి అన్నిట్లలో ఈక్వల్ సైజే కదా. మరి అందరూ అనుకుంటాము BF3 ఈజ్ ఎ స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్ అని అనుకుంటాము, కానీ అన్నిటికన్నా అది వీక్. ఎస్, అన్నిటికన్నా అది వీక్ లూయిస్ యాసిడ్. మరి పవర్ఫుల్ ఎవర్రా అంటే BI3 ఈజ్ ఎ పవర్ఫుల్. ఎట్లా సార్? అదే కొత్త కాన్సెప్ట్. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్ చెప్పేటప్పుడే P బ్లాక్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటిది ఏంటంటే ఒకటి బ్యాక్ బాండింగ్ అని చెప్పాను. ఇన్నట్ పేర్ ఎఫెక్ట్, పీరియాడిక్ ప్రాపర్టీస్, బ్యాక్ బాండింగ్, నంబర్ ఆఫ్ బ్రిడ్జ్ బాండ్స్, ఇవన్నీ చెప్పాను కదా. అందులో ఒకటి బ్యాక్ బాండింగ్. బ్యాక్ బాండ్ అంటే ఏంది సార్? బ్యాక్ బాండింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంట్రామాలిక్యులర్ డేటివ్ బాండ్ ఆర్ ఇంట్రామాలిక్యులర్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. మామూలుగా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ చూసావు ఏంటి సార్? ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఒక ఆటంలో, ఒక గ్రూప్ ఆఫ్ ఆటంలో ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఇంకొక ఆటమ్స్ కానీ లేదా గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కానీ డొనేట్ చేసి యారో మార్క్ ఉన్నటువంటి బాండ్ పెడితే దాన్ని మనం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, సమన్వయ సంయోజనీయ బంధము, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాం. దాన్ని మనం డేటివ్ బాండ్ అంటాం. అలా రెండింటి మధ్య గినక ఏర్పడితే దాన్ని మనం ఇంటర్ మాలిక్యులర్ డేటివ్ బాండ్ అంటాం, హైడ్రోజన్ బాండ్ మాదిరి. అలా కాకుండా విత్ ఇన్ ద మాలిక్యూల్, ఒకే మాలిక్యూల్లో డోనార్ నుంచి యాక్సెప్టర్ కింద బాండ్ ఏర్పడితే దాన్ని మనం ఏమంటామంటే బ్యాక్ బాండింగ్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? బ్యాక్ బాండింగ్. మరి ఈ BF3లో ఏంట్రా అంటే బోరాన్ సైజ్ చిన్నగా ఉంది, ఫ్లోరిన్ సైజు కూడా చిన్నగా ఉంది. కాబట్టి ఫ్లోరిన్లో మనకేంట్రా అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మొత్తం 6 ఉంటాయి, అంటే 3 లోన్ పేర్స్ ఉంటాయి. సో బోరాన్లో ఉన్నటువంటి వేకెంట్ ఆర్బిటాల్కి ఏంట్రా అంటే ఇది డొనేట్ చేస్తుంది. ఎస్, విత్ ఇన్ ద మాలిక్యూల్, విత్ ఇన్ ద మాలిక్యూల్ లోన్ పేర్ ఎలక్ట్రాన్ టు లోన్ పేర్ యాక్సెప్టర్, ఏ స్పెషల్ టైప్ ఆఫ్ బాండ్ ఈస్ ఫార్మ్. దట్ బాండ్ ఈస్ కాల్డ్ బ్యాక్ బాండింగ్
మరి అప్పుడు బోరాన్లో ఉన్నటువంటి వేకెంట్ ఆర్బిటాల్ కంప్లీట్గా ఎలక్ట్రాన్లతో నిండిపోయినట్లే కదా, దానికి ఆడ గ్యాప్ లేదు కదా. కాబట్టి ఇది ఎలక్ట్రాన్ పేరుని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? BF3 అనేటువంటి మాలిక్యూల్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? చేయలేదు కదా. మరి ఎలక్ట్రాన్ పేరుని యాక్సెప్ట్ చేయాలి అంటే అందులో ఖాళీ ప్రాంతం ఉండాలి. మరి BF3 అనేది ఏంట్రా అంటే మనకి BF3 మాలిక్యూల్ లోన్ పేర్ ఎలక్ట్రాన్లు తీసుకుంటుందా అంటే తీసుకోలేదు. లోన్ పేర్ ఎలక్ట్రాన్ తీసుకుంటుందా అంటే తీసుకోలేదు కాబట్టి ఇది యాసిడ్ కాదు. మరి BCl3 దగ్గరికి వద్దాం. ఫ్లోరిన్ కన్నా క్లోరిన్ యొక్క సైజు కొంచెం పెద్దది కాబట్టి ఫ్లోరిన్ డొనేట్ చేసినంత బ్యాక్ బాండింగ్ క్లోరిన్ డొనేట్ చేయలేదు. అంటే ఒక 75% డొనేట్ చేసింది అంటే ఇక 25% ఖాళీగా ఉన్నట్లే కదా. బాగా చూడండి, ఫ్లోరిన్ 100% బ్యాక్ బాండింగ్ డొనేట్ చేస్తుంది. ఎందుకంటే రెండు కూడా సమానమైనటువంటి సైజులు ఉన్నాయి కాబట్టి ఈజీగా డొనేట్ చేసింది. క్లోరిన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే సైజు కొంచెం ఎక్కువ కాబట్టి కొంత డొనేట్ చేసింది, కొంత డొనేట్. ఎంత డొనేట్? 75% డొనేట్ చేసింది. అంటే 25% ఖాళీగా ఉన్నట్లే కదా. BCl3లో 25% ఖాళీగా ఉంది కదా. ఖాళీగా ఉంటే చాలు, ఆ 25% యాక్టివేట్ చేసినట్లే. అదే BBr3 కనుక వెళ్ళినట్లయితే బ్రోమిన్ క్లోరిన్ కన్నా పెద్దది. అప్పుడు బ్యాక్ బాండింగ్ అనేది చెయ్యలేదు. ఎంత చేస్తుంది? జస్ట్ 25% మాత్రమే డొనేట్ చేస్తుంది. 75% ఖాళీగా ఉన్నట్లే కదా. అప్పుడు క్లోరిన్ కన్నా BBr3 ఇంకా యాక్సెప్ట్ చేసినట్లే కదా. ఇక అయోడిన్కి వచ్చేసరికి ఏంటంటే అయోడిన్ ఈజ్ అ లార్జర్ అటామిక్ సైజ్, సో నెవర్ డొనేట్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ టు బోరాన్ ఆటమ్, సో దే డు నాట్ ఎగ్జిస్ట్ ఎనీ బ్యాక్ బాండ్. అంటే 100% వేకెంట్గా ఉంటుంది. మరి 100% వేకెంట్గా ఉంది అంటే అది తీసుకున్నట్లే కదా. 100% యాక్సెప్టర్. సో BF3 100% డస్ నాట్ యాక్సెప్ట్, బట్ BI3 100% యాక్సెప్టర్. కారణం ఏంటంటే డేటివ్ బాండింగ్. అలానే బోరాజిన్ లేదా ఇనార్గానిక్ బెంజిన్లో కూడా చూస్తే మనకేంట్రా అంటే నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. అక్కడ బోరానికి నైట్రోజన్కి మధ్యలో కూడా ఏంట్రా అంటే డేటివ్ బాండే ఏర్పడుతుంది. అది కూడా బ్యాక్ బాండింగే. ఎందుకంటే ఒకే మాలిక్యూల్ కదా. బోరాజిన్ బోరాజోల్ అనేది సేమ్ మాలిక్యూల్ కదా. సేమ్ మాలిక్యూల్లో మనకు డోనార్ నుంచి యాక్సెప్టర్కి బాండ్ ఏర్పడింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఇంట్రామాలిక్యులర్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో బ్యాక్ బాండింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రామాలిక్యులర్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో BF3, BCl3, BBr3, BI3, దీస్ ఆర్ ద బోరాన్ హాలైడ్స్. మరి ఇప్పుడు చూడండి, బోరాన్ ఆక్సైడ్తో HFతో రియాక్షన్ జరిపినట్లయితే మనకు BF3 అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు మనకు BOH టేకన్ థ్రైస్ అనేది ఏర్పడుతుంది. థ్రైస్ అంటే బోరిక్ యాసిడ్, దట్ ఈస్ నాట్ బోరాన్ హైడ్రాక్సైడ్, బోరిక్ యాసిడ్. ఓకే, రైట్. ఇక్కడ 3 మోల్స్ కనుక పెట్టేసినట్లయితే 3 2 6 3 మోల్స్ పెట్టేస్తాం. ఇక్కడ BF3 3 పెట్టేస్తే మనకు BF3 ప్లస్ BOH టేకన్ థ్రైస్, దట్ ఈస్ ద బోరిక్ యాసిడ్. సో BF3 లూయిస్ యాసిడ్, ఇట్ హ్యాస్ ఏ వెరీ లో వాల్యూ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. BF3 అనేది ఏంట్రా అంటే దీనికి బాయిలింగ్ పాయింట్ అనేది చాలా తక్కువ, లో బాయిలింగ్ పాయింట్. దీనికి లో బాయిలింగ్ పాయింట్గా ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ రియాక్షన్లో ఇది క్యాటలిస్ట్గా పనిచేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే రూమ్ టెంపరేచర్ అన్నప్పుడు ఏంటంటే ఇది గ్యాస్ స్పేస్లోకి వస్తుంది. ఎందుకు? వెరీ లో బాయిలింగ్ పాయింట్ కాబట్టి రూమ్ టెంపరేచర్ వచ్చేసరికి ఏంటంటే అది బాయిల్ అయిపోతుంది, గ్యాస్ స్పేస్లోకి టర్న్ అవుతుంది. నెక్స్ట్ అలానే
B2O3 ప్లస్ కార్బన్ ట్రీటెడ్ విత్ క్లోరిన్. కార్బన్ సమక్షంలో మనం క్లోరిన్తో కనుక రియాక్షన్ జరిగినట్లయితే BCl3 అనేది ఏర్పడుతుంది, ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ బయటకు వస్తుంది. దీని బాయిలింగ్ పాయింట్ BF3 కన్నా ఎక్కువ, జస్ట్ 12 degrees సెంటిగ్రేడ్. 12 degrees సెంటిగ్రేడ్. అలానే కార్బన్ నుంచి Br2 కనుక రియాక్షన్ జరిపినట్లయితే BBr3 ఏర్పడుతుంది. BBr3 చూడండి, లూయిస్ అసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ బోరాన్ హాలైడ్స్ BF3, BCl3, BBr3, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ లూయిస్ అసిడిక్ స్ట్రెంత్. సో ఇక్కడ ఏంటంటే BF3లో ఏంటంటే విత్ ఇన్ ద మాలిక్యూల్ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ వల్ల అదేంటంటే డొనేట్ చేస్తుంది, కాబట్టి బోరాన్ దగ్గర పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్, ఫ్లోరిన్ దగ్గర పార్షల్లీ నెగిటివ్ ఛార్జ్ అనేది పొలారిటీని కలిగి ఉంటుంది. సో ఇట్ ఈస్ a weak Lewis acid. చూడండి, BF3 and BCl3 are used as Lewis acid in some organic reactions. ఆల్రెడీ BF3 కానీ BCl3 కానీ మనకేంటంటే లో బాయిలింగ్ పాయింట్ ఉన్నాయి. ఇలా లో బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటి ఈ హాలైడ్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కనుక రియాక్షన్ జరిగినట్లయితే అవి అడక్ట్ ఫార్మేషన్ని ఏర్పరిచి మనకేంటంటే హై బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటి కాంపౌండ్గా రూపాంతరం చెందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ BF3 కనుక తీసుకున్నట్లయితే ఈథర్తో డైఇథైల్ ఈథర్, OET టేకన్ ట్వైస్, డైఇథైల్ ఈథర్. ఈ డైఇథైల్ ఈథర్లో సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్ కాబట్టి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అది బోరానికి డొనేట్ చేస్తాయి. మరి బోరానికి డొనేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఇంటర్ మాలిక్యులర్ డేటివ్ బాండ్ అనేది ఏర్పడుతుంది. దాన్నే మనం అడక్ట్ అంటాం. అదేంటి, ఆ అడక్ట్ అనేది ఏమవుతుందంటే ఆఫ్టర్ అడక్ట్ ఫార్మేషన్ ద బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. సో ఇక్కడ మనం రియాక్షన్ జరిపేటప్పుడు ఏంటంటే రూమ్ టెంపరేచర్ దగ్గర రియాక్షన్ జరుపుతాం కాబట్టి అప్పుడు BF3 యొక్క బాయిలింగ్ పాయింట్ -100లో ఉంది కాబట్టి ఎప్పుడైతే రూమ్ టెంపరేచర్ అన్నప్పుడు అది హై టెంపరేచర్ అయిపోతుంది కాబట్టి ఆ BF3 అనేది గ్యాసియస్ స్పేస్లోకి వస్తుంది. అప్పుడు గ్యాసియస్ స్పేస్లో వచ్చినప్పుడు ఏంటంటే సెంట్రల్ ఆటమ్ బోరాన్లో వేకెంట్ ఆర్బిటాల్ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది యాసిడ్గా పనిచేస్తుంది. అలానే BCl3 కనుక తీసుకున్నట్లయితే దీన్ని థయో ఈథర్స్, ఎందుకంటే ఇంతకుముందు E2O ఆక్సిజన్ కనుక ఉంటే దాన్ని మనం ఈథర్ అంటాం. ఆక్సిజన్ ప్లేస్లో కనుక S కనుక ఉంటే దాన్ని మనం థయో ఈథర్ అంటాం. థయో ఈథర్. థయో యూరియా చూడండి, NH2C డబుల్ బాండ్ O NH2 మనం యూరియా అంటాం. ఆక్సిజన్ ప్లేస్లో S కనుక పెడితే దాన్ని మనం థయో యూరియా అంటాం. కాబట్టి BCl3 ప్లస్ థయో ఈథర్ అప్పుడు ఏంటంటే అడక్ట్ ఏర్పడుతుంది. ఇలా వచ్చినటువంటి అడక్ట్ యొక్క బాయిలింగ్ పాయింట్ కూడా ఎక్కువే. సో BF3, BCl3 generally low boiling point, very less boiling point, but at room temperature these are converted into gaseous phase. So these gaseous phase containing these compounds are readily participate in the chemical reaction with organic compounds. The adduct compounds are having maximum boiling point. సో ఇంతవరకు ఇక్కడికి మనం స్టాప్ చేద్దాం. తర్వాత కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను అందిస్తాను. ఓకే, సో మరొకసారి చెప్తున్నాను, మన మిత్రులందరికీ దీన్ని పంపించి సబ్స్క్రైబ్ చేయించేటువంటి బాధ్యత మీది. మన ఫ్రెండ్స్ని ఎక్కువ మందిని జాయిన్ చేయగలరని ఆశిస్తున్నాను. ఓకే, బాయ్.